అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లోనే మరికొంతమంది గెస్టులు కూడా నాతో పాటు డిబేట్ లో పాల్పంచుకోబోతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా చరణ్ కౌశిక్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు మీరు చూశారు. ముందుగా మల్లన్న కార్యాలయం మీద జాగృతి కార్యకర్తలు వెళ్ళడం, అటాక్ అని మల్లన్న చెప్తున్నారు. కాదు, మేము మాట్లాడడానికి మాత్రమే వెళ్ళామని కవిత తరపున ఎవరైతే జాగృతి తరపున వెళ్ళామంటున్నారో ఆ వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దీని మొత్తానికి కాంటెక్స్ట్ చూసుకుంటే అంతకు ముందు మల్లన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు? అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాడుల సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సహించదు. ఎందుకంటే మొన్ననే మహాడి మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేస్తే దాన్ని తీవ్రంగా ఖండించడం, అదేవిధంగా బాధ్యుల మీద చర్యలు తీసుకున్నారు. అదే కాకుండా ఏపీ విషయంలో అదే చేయబోతే ఏకంగా ప్రభుత్వం ఖండించింది. అదేవిధంగా చాలా పార్టీలు కూడా ఖండించిన పరిస్థితి మనం చూసినాం. ఇవాళ క్యూనీస్ మీద దాడి కూడా కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే కాకుండా ఎవరు ఏది మాట్లాడినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా, అదేవిధంగా చట్టాన్ని లోబడి మాత్రమే మాట్లాడే వ్యాఖ్యలు కూడా ఏదైనా దురుసు ప్రవర్తన కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగతంగా హననం చేసే ఏ వ్యాఖ్యలు చేసినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన అంశము ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్సీ కొట్టుకోవడం మూలంగా ప్రధానంగా ఇష్యూ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా ఈ ఇష్యూ డైవర్ట్ అవుతూ ఏకంగా వారి మీద కేసులు, వీళ్ళ మీద కేసులు వాళ్ళు పెట్టుకుని ఏకంగా ప్రభుత్వాన్ని కూడా బదనాం చేసే ప్రయత్నం. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తూ ఉన్నారు. ఎవరు తప్పుంటే వాళ్ళ మీద పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. అనవసరంగా ప్రభుత్వం మీద తీసుకొచ్చే ప్రయత్నం, బీసీల అంశాన్ని తక్కువ చేసే చూపించే ప్రయత్నం, అదే కాక బీసీ అంశము పక్కదారికి అదే ఇష్యూ డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఇటు జాగృతి నేతలు కావచ్చు, కవిత కావచ్చు, ఇప్పుడు గనక యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఇది రేవంత్ రెడ్డి వెనకుండి చేయించారు, ముఖ్యమంత్రి గారే ఆ తరహా వ్యాఖ్యలు ఆయన చేత చేయించారు, ఇదంతా వెనకుండి ముఖ్యమంత్రిని నడిపిస్తున్న డ్రామా అని కవిత గారు ఆరోపణ. రేవంత్ రెడ్డి గారికి తీర్మానానికి ఏమైనా సంబంధం ఉందా? మా పార్టీ సభ్యుడు అతను, మా పార్టీ మీదనే వ్యాఖ్యలు చేసి మా పార్టీ నుంచి మేము సస్పెండ్ చేసినాం. తర్వాత మీ ఇద్దరు ఏదో మాట్లాడుకొని మీరు ఇద్దరు బీసీ అంశాన్ని, అదే బీసీ అంశం విషయంలో మీ ఇద్దరు తగాదపడి ఏకంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. అనవసరం రేవంత్ రెడ్డి గారి ఇష్యూ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం కూడా మంచిది కాదు. మీరు మిమ్మల్ని తీర్మానమల్లన్న మాట్లాడిండు, మీ కార్యకర్తలు తీర్మానమల్లన్న ఆఫీస్ మీద దాడి చేసిరు. ఈ దాడిని ఖండిస్తా ఉన్నాం. మీకు ఏదైతే వ్యక్తిగతంగా మీ క్యారెక్టర్ అసెస్మెంట్ కావచ్చు, మీ మీద హననం చేసే వ్యాఖ్యలు ఎవరైతే చేసిరో అట్లాంటి వ్యాఖ్యలు కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా. ఎవరు కూడా ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదే కాక మధ్యలో ఇప్పుడు యాదవ్ కుర్మ అంశాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు బీసీ అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. కాబట్టి 18 నెలల కాలం పాటు లేట్ అయినా పర్వాలేదు, కానీ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు సమైక్య రాష్ట్రం 34% రిజర్వేషన్ 22% తక్కువ చేసి సర్పంచ్లకు ఏకంగా 10% తక్కువ చేసినా కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. రైట్. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పావని గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్ చెప్తూ అసలు ఈ మొత్తం ఈ దాడులకు కావచ్చు, ఈ మాటల యుద్ధానికి కావచ్చు, ఈ పరిణామాలన్నిటికీ కారణమైనటువంటి తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసినటువంటి